పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కోటప్పకొండ త్రికుటేశ్వర స్వామిని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ త్రికుటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం 3 రోజుల నుంచి లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారని అన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చిందని అన్నారు. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడాను ప్రజలు గమనించారని చెప్పారు. గత 3 రోజుల నుంచి లక్షలాది మంది భక్తులు ఆశీస్సుల కోసం రావటం, కూటమి ప్రభుత్వంలో మెరుగైన సౌకర్యాలు భక్తులకు కల్పించడంలో ఈ సంవత్సరం చూశారు. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏ విధంగా ఉంది, సమర్థుడైన ముఖ్యమంత్రి ఉంటే, పరిపాలనా దక్షుడి రాష్ట్రానికి ఉంటే ఏ విధంగా భక్తులు అసౌకర్యం కలగకుండా స్వామివారి దర్శనాన్ని చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొంది ఏ విధంగా వెళ్తారు అనటానికి ఈ యొక్క చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి పాలనను చూశారు. అదేవిధంగా త్రికోటేశ్వర స్వామిని కూడా మేము వేడుకుంది. నిన్న అసెంబ్లీలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు, ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా 15 ఏళ్ళు రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగానైతే కలిసి ఉంటామని స్పష్టం చేశారో, రాష్ట్ర ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. సుస్థిర పాలన ఉండాలి, సుస్థిర ప్రభుత్వం ఉంటే అభివృద్ధి చెందుతుంది, పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి సంక్షేమం 3 పువ్వులు 6 కాయలుగా రాష్ట్రంలో ఉన్న పేదలకు అందేటువంటి అవకాశం ఉండాలని త్రికోటేశ్వర స్వామిని కూడా మేము వేడుకోవటం జరిగింది. కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు ఉండాలి. ఈ రాష్ట్రంలో రైతులు, రైతు కూలీలు, పరిశ్రమదారులు, వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలి. శివరాత్రి పండుగ సందర్భంగా రంగారెడ్డి